విజయవాడ గుంటూరు మధ్యలో కృష్ణానది ప్రవహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ కృష్ణానది తీరాన ఎంతోమంది సంపన్నులు స్థలాల్ని, సారవంతమైన భూముల్ని గత దశాబ్దాలుగా ఆక్రమించుకొని విలాసవంతమైనటువంటి భవనాలు నిర్మించుకొని ప్రభుత్వానికి చిక్కకుండా దొరకకుండా అక్కడ వాళ్ళు నివాసం ఉంటున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. 2015 ఫిబ్రవరి బహుశా 6వ తారీఖు అనుకుంటా, ఆ రోజున తాడేపల్లి తహసీల్దార్ మంగళగిరి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి సుమారు 30 నుంచి 40 విలాసవంతమైన భవనాలన్నిటికీ కూడా మీ నిర్మాణాలన్నీ కూడా అక్రమం, వీటిని ఎందుకు మేము తొలగించకూడదు అని చెప్పి అడుగుతూ నోటీసులు జారీ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే తహసీల్దార్ గారు నోటీసులు ఇచ్చిన తర్వాత మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఆ ప్రాంతాన్ని అంతా చూడటం, ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది, ఈ నిర్మాణాలన్నీ కూడా అక్రమం అని చెప్పి చెప్పటం. దాని తర్వాత మంత్రి పుల్లారావు గారు, మంత్రి నారాయణ గారు వీళ్ళిద్దరూ కూడా అవును ఈ నిర్మాణాలన్నీ కూడా అక్రమం, వీటిని ల్యాండ్ పూలింగ్లో మేము తీసుకుంటామని చెప్పి చెప్పడం కూడా చూసాం. ఇది జరిగిన ఒక 2-3 నెలలు సుమారు తర్వాత సీన్ అంతా మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఈ అక్రమ నివాసాల్లోనే లింగమనేని అనే వారికి సంబంధించినటువంటి ఒక భవంతిని ఆయన మరి వాళ్ళని బతిమలాడుకున్నాడో, వాళ్ళని బెదిరించుకున్నాడో, లేకపోతే వాళ్ళతో ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నాడో తెలియదు, కానీ అక్కడికి మారిపోవటం. దాని తర్వాత ఏ తహసీల్దార్ కానివ్వండి, ఏ మంత్రి కానీ వాటి గురించి మాట్లాడకపోవటం కూడా జరుగుతూ ఉంది. ఒకటే అడుగుతా ఉన్నా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, నేను నిప్పులా బతికాను, నేను నీతిపరుణ్ణి, నేను నిజాయితీ పరుణ్ణి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాంటి అక్రమ నిర్మాణంలో ఎలా ఉంటా ఉన్నారు? అంతేకాదు ఆ అక్రమ నివాసానికి సుమారు 70 నుంచి 80 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేయడం కూడా జరిగింది. ఈ రోజున నేను ఈ నిర్మాణాలన్నీ కూడా ప్రభుత్వం చెప్పినట్లుగా, ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చినట్లుగా ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలని చెప్పేసి ఎంతోమంది అధికారులకి, సిఆర్డీ అధికారులకి, గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకి, అంతేకాకుండా రిజర్వ్ కన్జర్వేటర్ కృష్ణా జిల్లా వాళ్ళకి అందరికీ కూడా నేను లేఖలు రాశా. అయా ఈ నిర్మాణాలన్నీ అక్రమం, వీటిని తక్షణం మీరు కూల్చివేయాలి, కోట్లాది రూపాయలతోటి విలాసవంతమైనటువంటి భవనాలు నిర్మించుకొని అనేక అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నారని చెప్తే నేను లేఖలు రాస్తే ఏ ఒక్కళ్ళు పట్టించుకోలా. నేను వెంటనే మరి న్యాయస్థానాన్ని ఆశ్రయించటం, ఈ రోజున న్యాయస్థానం నా అభ్యర్థనని, నా పిల్లని స్వీకరించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తక్షణం నోటీసులు జారీ చేయండి అని చెప్పేసి విచారణకి స్వీకరించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజున తాడేపల్లి కానివ్వండి, మంగళగిరి ప్రాంతం, తాడికొండ ప్రాంతాల్లో పేదలు మరి ఎన్నో సంవత్సరాలుగా రోడ్ల పక్కన కానివ్వండి, ఖాళీ స్థలాల్లో కానివ్వండి చిన్న చిన్న ఇళ్ళు వేసుకొని వాళ్ళు నీటి పన్ను, కరెంటు పన్ను, చివరికి ఇంటి పన్ను కూడా స్థానిక పంచాయతీలకి, మున్సిపాలిటీలకి కడుతూ బ్రతుకుతూ ఉంటే మరి నారాయణ గారు సిఆర్డీఏ గురించి చెబుతూ రోడ్లన్నీ కూడా స్ట్రైట్గా ఉండాలి, రోడ్లు స్ట్రైట్ లేకపోతే అభివృద్ధి జరగదు, ఈ రోడ్లు ఎక్కడా కూడా మేము డీవియేట్ కావని చెప్పి చెబుతూ ముఖ్యమంత్రి గారి నివాసం పక్కన ఉన్నటువంటి రోడ్డు మీ అందరూ బహుశా చూసే ఉంటారు, అది చాలా స్ట్రైట్గా ఉంటుంది. ముఖ్యమంత్రి గారి అక్రమ నివాసానికి మరి ఉన్న దారిని కూడా మార్చేస్తూ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి అక్రమ నివాసాలని సక్రమం చేయడానికి కూడా కృష్ణానదిని, రోడ్డుని, కరకట్టని సైతం కూడా పక్కకి మార్చడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారేమి నీటి పన్ను కట్టట్లేదు, ముఖ్యమంత్రి గారేమి కరెంటు పన్ను కట్టట్లా, ముఖ్యమంత్రి గారేమి ఇంటి పన్ను కట్టట్లా. అలాంటి అక్రమ నివాసాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాత్రం మహారాజులాగా వెలుగొందుతా ఉన్నాడు. పేద ప్రజలు ఎవరైతే నెల్లూరు దగ్గర నుంచి
శ్రీకాకుళం వరకు కూడా బ్రతకలేక విజయవాడలో ఉన్నటువంటి వ్యాపారాల్లో మరి కింద స్థాయి కూలీల్లాగా పనిచేసుకుంటూ తాడేపల్లి మంగళగిరి ప్రాంతాల్లో ఉండటానికి వచ్చినప్పుడు వీళ్ళ ఇళ్ళు మాత్రం పన్నులు కడతా ప్రభుత్వానికి ఆదాయం ఇస్తా బతుకుతున్న వీళ్ళ ఇళ్ళు మాత్రం అడ్డం రాని ఇళ్ళు మాత్రం అక్రమం అన్యాయం అని చెప్పేసి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారికి సహకరిస్తూ ఉన్నారు నారాయణ గారు, పుల్లారావు గారు, మిగతా అధికారులందరూ కూడా. చాలా స్పష్టంగా చెబుతున్నాం, ఇప్పటికైనా నీతి నిజాయితీ నేను నిప్పులాగా బ్రతుకుతున్నాను అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు తక్షణం హైకోర్టు ఏదైతే ఇప్పుడు విచారణకి మరి దాని మీద ఏం జరుగుతూ ఉందని చెప్పేసి అడిగిన సందర్భంలో ఆ ఇంటిని ఖాళీ చేయాలి. ఎందుకు ఖాళీ చేయాలి అని అంటే, నువ్వే అక్కడ నివాసం ఉంటే అధికారులు ఇక ఏమి ముందడుగు వేసి ఉన్న వాస్తవాలను వెలుగు తీసి కోర్టుకు సమర్పిస్తారో ప్రజలందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి గారు స్వచ్ఛందంగా పక్కకు వెళ్ళండి, న్యాయంగా ధర్మంగా జరిగే విచారణకు సహకరించమని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఇంకొక అతి ముఖ్యమైన విషయం కూడా ఉంది. మా దగ్గర ఒక సామెత ఉంది, బర్రె చేలో మేస్తే దూడ గట్టును మేసిద్దా అని. ముఖ్యమంత్రి గారి నివాసాన్ని ఆనుకొనే ఈయనే అక్రమంగా ఆక్రమించుకున్న నివాసంలో ఉంటున్నాడు. ఎటువంటి రూపాయి పన్ను కూడా ఆయన ప్రభుత్వానికి కట్టకుండా పక్కనే సుమారు 2 ఎకరాల స్థలంలో ముఖ్యమంత్రి గారిని మించినటువంటి విలాసవంతమైన భవనాలను ఏర్పాటు చేసుకుని ఆయన కొడుకు లోకేష్ గారు నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పి స్థానికులందరూ కూడా అనుకుంటా ఉన్నారు. తక్షణం మీరందరూ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయాలి. హైకోర్టు ఏదైతే విచారణకి ఆదేశించిందో దానికి సహకరించమని కోరుతా ఉన్నాం. అక్కడ జరుగుతున్నటువంటి ఈ అక్రమ నివాసాలన్నింటిలో కూడా తక్షణం మీరు కూడా న్యాయానికి తోడ్పడి ఉన్న వాస్తవాలని వెలుగు తీయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అమ్మా, టెంపరీ నివాసం అయినా సరే అన్యాయంగా అక్రమంగా ఉన్న నివాసంలో ఇవాళ అవాస్తవాలు జరుగుతూ ఉన్నాయంటే దానికి సహకరించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది, ముఖ్యమంత్రి గారి మీద. టెంపరీ నివాసానికే 70-80 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేయడం